శ్వేత ఎలాంటి వెరైటీస్? స్పైసీ చికెన్ కర్రీ. వావ్, కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫ్రై. నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ సలాడ్. నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్. నెక్స్ట్ వచ్చేసి పెరుగు. లైక్ చేయండి. మమ్మీ ఎలాంటి వెరైటీస్? మటన్ లివర్ కర్రీ. వావ్ ఫ్రెండ్స్, మటన్ లివర్ కర్రీ కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎగ్ కర్రీ. వావ్ ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ. నెక్స్ట్ వచ్చేసి టమాటా చారు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నీ వీడియోలు చూసేటోళ్ళే చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు నెక్సెస్ వచ్చి కొత్త కొత్తలు ఆడుతున్నా అంటున్నావు. ఓకే, నెక్సెస్ వచ్చి మెల్లగా చెప్పొచ్చు కదా. నా పిచ్చుకుక్క ఏమైనా కరిసిన అట్లా అరుస్తున్నావు గట్టిగా అంటారు. నా పిచ్చుకుక్క ఏమైనా కరిసిన అట్లా అరుస్తున్నావు గట్టిగా అంటారు. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు నీ కొత్త కొత్తలు ఆడుతుందే బాధ. మాకేంటి కర్మ. వావ్ ఫ్రెండ్స్, మటన్ లివర్ కర్రీ కొత్త కొత్తలు ఆడుతుంది. నెక్స్ట్ వచ్చేసి నీ కుతలా గుద్దలా ఏదన్నా ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా చంపుతున్నావు. ఇన్స్టా డిలీట్ చేసి పడేస్తామంటు. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఎస్ఐ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. తీసేసి యాంకర్ అనిల్. ఈరోజు మనము ఒక ఫేస్ రివీల్ చేయబోతున్నాము. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఫుల్ వైరల్ అవుతుండు. ఫుల్ వైరల్ అవుతుండు. ఇంకోటి ఏంటంటే ఆ డైలాగ్ మైండ్లో నుంచి పోతలేదు పబ్లిక్కి. ఎక్కడ చూసినా ఒకటే డైలాగ్. ఆ డైలాగ్ ఏంటంటే అన్నతోనే చెప్పిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి కొత్త కొత్తలు ఆడుతుంది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం కొత్త కొత్తలు ఆడుతుంది. అదే మనకు తెలుసుగా ఫ్రెండ్స్. ఆమ్లెట్ ఇంత ఆయిల్ పోసి అందులో ఇంత ఆమ్లెట్ పోసి చికెన్ పెట్టి నెక్స్ట్ వచ్చి కొత్త కొత్తలు ఆడుతుంది. ఈ అన్నని మనం ఇంటర్వ్యూ తీసుకొచ్చినాము. అసలు ఈ అన్న బాధ ఏంది, ఆ కొత్త కొత్తలు ఆడుతుంది ఏంది, ఆ నెక్స్ట్ ఏంది, ఇంకోటి ఆమ్లెట్లో అంత ఆయిల్ ఏంది, ఆ కర్రీలు ఏంది, అసలు ఈ అన్న ఫెస్టేషన్ ఏంది అనేది మనం తీసుకొచ్చినాము ఈరోజు. సో అన్న నమస్తే అన్న. మీ పేరు ఈ కొత్తలు ఆడుతుంది అనే మీ పేరు కాకుండా అసలు మీ పేరు అంటేనే అదే అనుకుంటారు అందరూ. అది కాకుండా మీ పేరేంటి? నా పేరు వచ్చేసి సురేష్. నా పేరు. మీరు ఎక్కడ ఉంటారు, ఏం చేస్తుంటారు? మనం వచ్చేసి మీర్పేటలో ఉంటాము. మనము జాబ్ చేస్తాం, డిజిటల్ మార్కెటింగ్. నేను వచ్చేసి ఓకేనా. కొత్తగా మనము ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 4 months అవుతుంది. కానీ నా వాయిస్ వచ్చేసి చాలా ట్రెండింగ్ అయిపోయింది. అన్న ఇది ఇప్పుడు నువ్వు ఇన్స్టాలో ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు. అవును. ఆ డైలాగ్ పడుతున్నావు. అసలు నువ్వు నెసెసరీ కొత్తలు ఆడుతున్నావు. ఫుల్ వైరల్ అయింది. మస్తు వైరల్ అయింది అన్న. నాకు ఇప్పుడు కూడా పబ్లిక్ ఒక డౌట్ అన్న, మస్తు డౌట్ అంటే మస్తు డౌట్. ఆ కొత్తలు ఆడుతుందా గుద్దలు ఆడుతుందా? ఆ కొత్తలు ఆడుతుందా గుద్దలు ఆడుతుందా? అది క్లారిటీ. కొత్తలు ఆడుతుంది. మనం కొత్తలు ఆడుతుంది. మనకు చికెన్ కర్రీ మనం ఎప్పుడైనా సరే కొత్తలు ఆడుతుంది. పొయ్యి మీద వేడిగా నువ్వు ఎట్లా అంటున్నావు? కొత్తలు ఆడుతున్నా గుద్దలు ఆడుతున్నా. ట్రోలింగ్ అయిపోయింది. పదం అనేది ట్రోలింగ్ అయిపోయి చాలా మంది అది అంటే నీకు అనడానికి రాకనా లేకపోతే పబ్లిక్ వినడానికి రాకనా? పబ్లిక్ ఏంటంటే కొత్తలు ఆడుతుంది, దాన్ని వాళ్ళు కొత్తలు ఆడుతుంది అని చెప్పేసి వాళ్ళ ప్రొనౌన్సియేషన్ వల్ల దానివల్ల అది అట్లా అయిపోయింది ట్రోలింగ్ అనమాట. అన్న మీకేమన్నా కర్రీ పాయింట్ ఉన్నాయా, లేకపోతే ఆ కూరలు ఏమైనా ఎత్తుకొస్తారా, లేకపోతే మీరే వండుకుంటారా, లేకపోతే అసలు ఏందన్నా అన్నిగనం కర్రీలు ఉంటాయి తింటారా మీరు? లేదు, మనకు కర్రీ పాయింట్ ఏం లేదు. ఇంట్లో చేసిన కర్రీసే. మా ఇంట్లో కూడా ఎక్కువ 8-9 మంది ఉంటారు ఎప్పుడు పబ్లిక్. అందరు సరిపోయే కర్రీస్ మా మదర్ చేస్తుంది. మా మదర్ ఏమో మొత్తం కష్టం వచ్చేసి మొత్తం మా మదర్దే అనమాట. మా మదర్ అన్ని చేస్తుంది, మాకు హెల్ప్ చేస్తుంది. కానీ వీళ్ళు ఏమంటారు అన్న, వీళ్ళు నువ్వు అన్ని కర్రీస్ పెట్టుకుంటా నువ్వు ఏడా దొంగతనం చేసుకుని వస్తున్నావు కర్రీలు, ఏ కర్రీ పాయింట్ లో చేస్తున్నావు? అందరి ఇంట్లో ఉంటది పెరుగు కంపల్సరీ. వాడు ఏమంటుంది తెలుసా అన్న, పాసిపోయిన కూరలు పెట్టి ఎక్సర్సైజ్ ఎంతున్నావు ఏందన్నా కొత్తలు ఆడుతున్నా అంటున్నావు? కొత్తలు ఆడుతుందంటే గరం మనం చూపించి అన్ని ఫ్రెష్ గరం ఎప్పుడప్పుడు నిన్నది మొన్నది మనం పెట్టాము. ఫ్రెష్ ఉంటుంది. ఎందుకంటే మన ఆల్రెడీ ఎవరి ఇంట్లోనే నాన్ వెజ్ ఉంటది. మన ఇంట్లో ఏంటంటే వారానికి 5 రోజులు నాన్ వెజ్ ఉంటది కంపల్సరీ. నాన్ వెజ్ లేదు మనకు ముద్ద దిగదు. అన్న నువ్వు ఇప్పుడు నీ వీడియోలు చూసేటోళ్ళే చాలా మంది ఏమనుకుంటారంటే నువ్వు నెక్సెస్ వచ్చి కొత్తలు ఆడుతున్నా అంటున్నావు. ఓకే, నెక్సెస్ వచ్చి మెల్లగా చెప్పొచ్చు కదా. నా పిచ్చుకుక్క ఏమైనా కరిసిన అట్లా అరుస్తున్నావు గట్టిగా అంటారు చాలా మంది. ఎందుకంటే మనము మైక్ వాడము, ఫోన్ లోనే మనం ఇవ్వాలి. ఎందుకంటే మన వాయిస్ ఎంత చాలా గట్టిగా ఇస్తేనే మనము వాయిస్ అనేది వాళ్ళకి రీచ్ అవుతుంది అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడతాను అనమాట. ఎందుకంటే మన వాయిస్ రికార్డ్ కావాలి కదా, అట్లా అని చెప్పేసి. ఇంకోటి అదే ఎందుకన్నా అట్లా అరుస్తున్నావు అంటారు. అరుస్తున్నాం కాబట్టి మనకు వైరల్ అయింది. అందుకే వెరైటీగా మనము అరుస్తున్నాం కాబట్టి వైరల్ అవుతున్న కొద్దీ నేను ఇంకా స్పీడప్ చేసిన వాయిస్ అనేది. చాలా మంది చూడండి ట్రోల్ చేస్తారు కానీ వాళ్ళు ఓన్ గా చెప్పలేకపోతారు, ఎందుకంటే ఇంత స్పీడ్ గా మాట్లాడలేకపోతారు. అన్న అంత బాగుందన్న. ఈ కొత్తలు ఆడుతుంది అది ఓకే. లాస్ట్ కు పెరుగు గడ్డ అయిందన్న నాకు అర్థం కాదు.
అది ఇక గడ్డ పెరుగు మన వాటర్ కలుపుతామో పెరుగు రైతా అని చెప్తా కొన్నిట్లా పెరుగు డైరెక్ట్ పెరుగు అయితేనేమో గడ్డ పెరుగు అంటే గడ్డ పెరుగు ఏంటో గడ్డ పెరుగు అని పెడతారు అన్న. అది ఆమ్లెట్ ఉంటది కదా, ఆమ్లెట్. అవును, అందులో అంతగానో ఆయిల్ అవసరం. మీకు ఏమైనా ఆయిల్ దుకాణం ఉందా, లేకపోతే ఫ్యాక్టరీ ఉందా, లేకపోతే ఆయిల్ ఎక్కువైందా? మనం వాడేది ఫ్రీడమ్ ఆయిల్ అనమాట. లైట్ గానే ఉంటది ఆయిల్. ఏంటంటే పేనం అట్లా మనం పెద్ద పేనం పెడతాం కాబట్టి ఆయిల్ అనేది ఈవెన్ గా వేసి మనం పోసేది కూడా 3 గుడ్లు ఉంటాయి, 3 eggs ఉంటాయి. 3 eggs కి సరిపోను ఆయిల్ అనమాట. అది ఇట్లా పోయాంగానే మన ఆయిల్ అనేది సైడ్ కి వస్తుంది. కొంచెం ఆయిల్ మా ఇంట్లో నాన్ వెజ్ బాగా తింటాము, దానివల్ల ఆయిల్ కూడా ఎక్కువ వాడతాం. ఆయిల్ కూడా మీకు ఆయిల్ దుకాణం ఉందా, లేకపోతే అంటారు ఆయిల్ మనం వాడతాము. దానివల్ల చాలా మంది స్టార్టింగ్ ఆమ్లెట్ లో ఆయిల్ ఎక్కువ ఉందని చెప్పేసి కామెంట్లు వచ్చినాయి. ఇక తర్వాత ఆమ్లెట్ గురించి మర్చిపోయారు. ఇక నెక్స్ట్ వచ్చేసి దాని మీద పడ్డారు. ఒక కామెంట్ చూసినా నేను, ఈయనవరు బాబు గిట్లా అరుస్తుండు, అరే అరవకుండా చెప్పకుండా అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఏమనిపిస్తుంది అంటే అరుస్తుంది ఎందుకు అన్నట్టు అలవాటు అవుతుంది. తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అలవాటు అయిపోయి వాళ్ళు చూస్తూనే ఉంటారు అనమాట. వాళ్ళు కూడా కామెంట్లు పెడతారు, ట్రోల్స్ అనేది వాళ్ళు కూడా చేస్తారు. ఈ అన్నకు వచ్చిన కామెంట్స్ మనం అడుగుదాము. ఫన్నీ కామెంట్స్ అన్న బతిదానికి రెస్పాన్స్ అవుతాడు. ఆ అన్నకు వచ్చిన కామెంట్స్ అడుగుదాము. అన్న ఇన్స్టా ఓపెన్ చేస్తే ఒకటే కుతకుతలాడుతుంది అన్న, ఏంటిది? మాకు ఇది కుతకుతలాడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కంపల్సరీ ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇంకా మీకు అవి రావాల్సిందే ఇక కుతకుతలాడుతుంది అన్న. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న, అన్న అది కుతకుతలాడుతుందా గుదగుదలాడుతుందా? కన్ఫర్మేషన్ చెప్పండి. కుతకుతలాడుతుంది కరెక్ట్ వినాలే వాళ్ళు. కుతకుతలాడుతుంది వాళ్ళకి అట్లా వినిపిస్తుంది అంటే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే గుదగుదలాడుతుంది అనేది తప్పుగా అర్థం చేసుకోరు. కుతకుతలాడుతుంది కుతకుతలాడుతుంది. ఎందుకన్నా అట్లా అరుస్తున్నావు? ఊర కుక్క ఏమైనా కరిచిందా? అరుస్తుంటే అది అరుస్తూనే వాళ్ళకు మైండ్లకు రీచ్ అయిపోతుంది అనమాట. ధమాకులకు ఎక్కాలంటే మనం గట్టిగా చెప్తానే మన డైలాగ్ అనేది అలా ధమాకులు అంతే. అరే ఇంకొక ఆయన కామెంట్ చేసింది, లైక్ చేయండి అంటే ఏందన్న అది లైక్ చేయండి అని లాస్ట్ లైక్ చేయాలి, వీడియో లైక్ చేయమని చెప్పి అడుగుతున్నాను అనమాట. వీడియో లైక్ చేయండి అంటే వాళ్ళకి గుర్తొచ్చి లైక్ చేస్తారు అన్న. కుతకుతలాడుతుంది ఓకే, కానీ కుతకుతలాడుతున్న ఆమ్లెట్ లో ఆయిల్ ఏంది అంత కుతలాడుతుంది? ఆయిల్ ఉంటేనే మనకు ఆమ్లెట్ రుచి ఉంటుంది అనమాట. రోజుంది మంచిగా మనకు ఉబ్బుతుంది ఆమ్లెట్. ఆయిల్ తక్కువ వేసుకుంటే నీ శ్వాసన వస్తుంది. ఆయిల్ ఎక్కువ వేసి మనం మంచి ఆమ్లెట్ వేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అన్న. ఇంకొక ఆయన కామెంట్, ఫస్ట్ నువ్వు నెసెసరీ స్పెల్లింగ్ నేర్చుకో, తర్వాత నువ్వు అని చూడు. సరే, దానికి ఏం చెప్తావు అన్న? స్పెల్లింగ్ ఏం లేదు నాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి పెట్టిన. నెక్స్ట్ వచ్చేసి సురేష్ నాది, అలా చూసుకో స్పెల్లింగ్ అనిపిస్తుంది. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, ఎందుకు బ్రో అంత ఓవర్ యాక్షన్ ఏం లేదు, అది నా నైజం అంతే. అది మనం పోతున్నాం అదే మనకు అలవాటు అయిపోయింది అంతేగా. కొత్తగా ఏం చేస్తలే, ఎవరిని మనం ట్రోల్ చేస్తలేం, ఎవరిని కాపీ చేస్తలే. మనదంటే ఒక బ్రాండ్. అది నెక్స్ట్ వచ్చేసి బ్రాండ్ దాన్ని మనం ఫాలో కావాలి అంతే కదా. అన్ని బాగానే ఉన్నాయి అన్న, సూపర్ ఓకే డన్. లాస్ట్ కి ఆ గడ్డ పెరుగు ఏందన్న నాకు అర్థం కావట్లేదు. గడ్డ పెరుగు అంటే చిక్క పెరుగు అనమాట. గడ్డ పెరుగు అంటే చిక్కగా ఉంటది, నీళ్ళు అంటే పెరుగు. వాడు ఏం తెలుసా, గడ్డ పెరుగు ఏంటో వేరే పెడుతున్నాడు. లేదు అది పెట్టిన వాళ్ళు చాలా తక్కువ, ఎందుకంటే వాళ్ళు కామెంట్లు వాళ్ళు పెడతారు అట్లా వాళ్ళకి అలవాటుగా అట్లా పెట్టుకో. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, ఏంటి మాకు ఈ కర్మ అన్నప్పుడు ఇక చూడొద్దు, బంద్ చేసుకోవాలి, బ్లాక్ చేసుకోవాలి. నీకు ఎందుకో బ్లాక్ చేసుకో, ఆయన ఇష్టం. కుతకుతలాడుతుంది అంటాడు, నెసెసరీ అంటాడు, అసెసరీ అంటాడు. నీకు ఎందుకు రావే ఏందన్నా వీళ్ళు ఇట్లా? బ్రో మీ వాయిస్ టారీ డబ్బా మీద రోడ్డు గీసే గీత ఉంటుంది చూడు, సౌండ్ ఎట్లా వస్తుంది అట్లా వస్తుంది ఉంటుంది. లేదు మనది బేస్ ఉంటుంది, మన వాయిస్ కి బేస్ ఉంటుంది కాబట్టి ఆ రిచ్ మనకు ట్రోల్ అవుతుంది మనకు. అట్లా ఆ వాయిస్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయింది. వాయిస్ కుతకుతలాడుతుంది స్పెల్లింగ్ చెప్పన్నా కామెంట్ చేసి. కుతకుతలాడుతుందా? కుతకుతలాడుతుంది KUTHA కుత, మళ్ళా సేమ్ కుతకుతలాడుతుంది. ఓకేనా? కుతకుతలాడుతుంది, కుతకుత కాదు కుతకుతలాడుతుంది. KUTHA కుతకుత. ఓకేనా అన్న? మీకేమన్నా వంటల బిజినెస్ ఉందా? ఇన్నిగానం వంటలు పెడుతున్నావు? లేదు మనకేమో వంటల బిజినెస్ ఏం లేదు. నార్మల్గా మనం రోజు తినే ఐటమ్సే. మనం స్పెషల్ గా ఏం చేస్తలేము, రోజు తినే ఐటమ్స్ ఇవన్నీ. రోజు తినే ఐటమ్సే ఇన్స్టాలో పెడుతున్నావు అంతే. ఆల్రెడీ యూట్యూబ్ లో పెట్టేది దాన్ని ఇన్స్టాలో పెడుతున్నా అంతే అన్న. ఇంకొక ఆయన కామెంటేషన్, నీ డీప్ ఫ్యాను అన్న. నువ్వు ఎవరో నాకు తెలియట్లేదు అన్న, నిన్ను చూసి చచ్చిపోవాలనుకుంటున్నా. ఆయనకి ఏం చెప్తావు అన్న? నాది నన్ను చూడాలంటే యూట్యూబ్ ఛానల్ లో నేను నా వీడియోస్ ఉంటాను. నేను స్పెషల్ గా నేను వంటలు చేసిన. ఆ విధంగా కాదు, ఈ కుతకుతలాడుతుంది ఆయనకు మైండ్ లో నుంచి పోతలేదు, నిన్ను చూసి చచ్చిపోవాలన్నా అని కామెంట్ చేస్తున్నాడు. కూడా మన అట్లేముంది, వీడియో కాల్ ఏమన్నా చూపిస్తా. ఏంది
వీడియో కాల్ చేస్తే నేను మాట్లాడతా కదా. నువ్వు చూపిస్తావా? అది క్లారిటీ చెప్పన్నా, వాళ్ళు తప్పుగా అనుకుంటారు మళ్ళీ చూపిస్తా అంటే. వీడియో కాల్ ఫేస్ చూపిస్తాం అట్లా. ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, వీడియో చూస్తా అయిపోయి చచ్చిపోయి ఇంకేం. ఇంకా నేను దీనిలో ఉన్నది అడుగుతానా, ఏందన్నా ఇది ఒక నెసెసరీ బాధ? ఒకసారి మటన్ కర్రీ అంటావు, ఒకసారి గడ్డ పెరుగు అంటావు, ఒకసారి ఈ పెరుగు అంటావు, ఒకసారి ఆలుగడ్డ అంటావు. ఏంది నీ బాధ ఏందని అడుగుతున్నారు. బాధ ఏం లేదు, మనం ఏదైతే పెడుతున్నామో వైరల్ అవుతున్నాయో వీడియోలు పెడుతున్నాం అంతే. మనం అట్లేం లేదు. అన్న ఇంకొక ఆయన కామెంటేషన్, ఎక్కడి నుంచి వస్తారన్న ఇలాంటి జాతి రత్నాలు? జాతి రత్నాలు ఎక్కడికి వెళ్ళి వస్తారు? మనం భూమిలోకి వెళ్ళి ఇట్లా పుట్టుకొస్తాం అంతే. జాతి రత్నాలు భూమిలోకి వెళ్ళి ఇట్లా పుట్టుకొస్తాం అంతే. ఇట్లా తెలుసుకొని నెసెసరీ కొత్తలు ఆడుతుంది అంటే ఎలా కొట్టుకోవడం మీదకి వస్తాడు అంతే కదా అన్న. అదేదో 1x స్పీడ్లో చెప్పొచ్చు కదా, 5x స్పీడ్లో ఎందుకు చెప్తావు? 5x స్పీడ్ చెప్పాలంటే మనకు ఇన్స్టాగ్రామ్ వచ్చేసి తక్కువ టైం లోపల పెట్టాలి కాబట్టి తక్కువ టైం లోపల తక్కువ డ్యూరేషన్ పెడితే మనకు వీడియో అనేది వైరల్ అవుతుంది. తక్కువ డ్యూరేషన్లో ఎక్కువ డైలాగులు ఎక్కువ కంటెంట్ చూపెట్టాలి, అప్పుడే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. అదొక ట్రిక్ అనమాట. అదొక ట్రిక్. ఇంకొక ఆయన కామెంట్ చేసిన అన్న, ఎందుకన్నా అట్లా అడుక్కున్నంత తీరు అరుస్తున్నావు అని కామెంట్ చేసిన. అర్థం కాలే. ఎందుకన్నా అట్లా అడుక్కున్నంత తీరు అరుస్తున్నావు, జర మెల్ల చెప్పరాదు అని కామెంట్ చేసి. మెల్ల చెప్తే నీకు మైండ్కి ఎక్కదు కాబట్టి నేను ఫాస్ట్గా చెప్తున్నాను. అది ఏందనేది అర్థమయ్యే లోపల చెప్పేస్తున్నావు కాబట్టి మళ్ళీ చూస్తారని చెప్పేసి అట్లా చెప్తాను. అలా చెప్తున్నా అన్న. ఒక్కసారి మీ అభిమానం అడుగుతుండు, ఒక డైలాగ్ అంట. డైలాగా ఏమని చెప్పి? నీ ఫేమస్ డైలాగ్. ఫేమస్ డైలాగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి కొత్తలు ఆడుతుంది. ఈ రెండు చాలా ఫేమస్ నాకు డైలాగ్లు వచ్చేసి, మస్తు ఫేమస్. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న, ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలు నీ కుతలు ఆడుతుందే బాధ, మాకేంటి కర్మ, నీ కుతలా గుద్దలా ఏదన్నా ఎందుకన్నా మమ్మల్ని ఇట్లా చంపుతున్నావు, ఇన్స్టా డిలీట్ చేసి పడేస్తామంటు. డిలీట్ చేసుకుంటే చేసుకోండి, దాన్ని ఏముంది. మళ్ళీ నువ్వు వేరే అకౌంట్లో ఓపెన్ చేసినా మన వీడియోలో వస్తాయి. అన్న వీడియోలో ఆడియన్స్ పబ్లిక్ మీద రివెంజా? అంతే. ఇక రివెంజ్ ఏం లేదు, మనం చేసుకుంటూ పోతాం, వాళ్ళు అవి చూసుకుంటూ పోవాలి అంతే. మనం ఇంకొక ఆయన కామెంట్ చేసిండు, ఒక వీడియోలో నువ్వు స్లోగా చెప్పినావు అన్న, దానికి కామెంట్ చేసిండు, బిల్లా నువ్వు మారిపోయావు, నాకు పాత బిల్లా కావాలి. బిల్లా చేంజ్ కావాలి, ఎప్పుడు సేమ్ బిల్లా ఎప్పుడు అట్లనే ఉంటాడు. పాత వీడియో అంటే అది ఫస్ట్ వీడియో మనం స్లోగా చెప్తుండే, రాన్ డెవలప్ అయ్యి మన వాయిస్ అనేది ఇంకా టిక్ అయింది కాబట్టి ఇంకా స్పీడ్ అనేది అయిపోయింది అట్లా అంతే. ఇంకొక ఆయన కామెంట్ చేసిన అన్న, మీద ఏదైనా కూర దుకాణం ఉందా? కర్రీ పాయింట్ ఏం లేదు, మనం ఇంట్లో చేసేది చెప్పినా కదా ఆల్రెడీ అంతే. ఇంకొక ఆయన కామెంట్ చేసిన అన్న, నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు ఏందన్నా అని కామెంట్ చేసి. టాలెంట్ అనేది మనకు ఒంట్లోనే ఉంది, ఫస్ట్కి వెళ్ళి టాలెంటెడ్ మనము, కాకపోతే చూపించుకోలే. కాకపోతే ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి మన టాలెంట్ అనేది బయటపడుతుంది. టాలెంట్ అనేది బయటపడుతుంది అంతే. ఫైనల్గా ఒరిజినల్ వీడియో ఉన్న వ్యక్తిని చూడాలనుకుంటున్నా. ఇప్పుడు చూస్తున్నా ఇంటర్వ్యూలో ఈయననే చూస్తురా, కరెక్ట్ చూసుకోండి. ఆ కుతలు ఆడుతుంది డైలాగ్ ఈయనే. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న, రెస్టారెంట్లో మిలిగిపోయిన కూరలన్నీ తెచ్చి ముందర పెట్టుకుని వీడియోలు తెస్తున్నావు అన్న, ఎందుకన్నా అని కామెంట్ చేసి. రెస్టారెంట్లో మిగిలిపోయిన కూరలు అయితే మనకి ఇయ్యరు, మనం తీసుకోము. తీసుకొని ఇంట్లో చేసిన ఐటమ్స్ మీకు అర్థమైపోతుంది చాలా మందికి. మనం చేసే ఐటమ్లు ఫ్రెష్ ఉంటాయి, ఇంట్లో చేసిన ఐటమ్స్ కాబట్టి చూస్తున్నారు. నార్మల్గా ఏవో తెచ్చి పెడితే కూడా ఎవరు చూడరు, వైరల్ కావు వీడియోలు. ఇంకొక ఆయన కామెంట్ చేసిన నాకు గుద్దలు ఆడుతుంది పర్సనల్ అని పెట్టింది. అర్థం కాదు నాకు. గుద్దలు ఆడుతుంది అనేది చాలా పర్సనల్ వాడు అంటుండు. అట్లేం లేదు, కుతలు ఆడుతుంది అనేది పర్సనల్ అయితే నేను చెప్పాను కదా, పబ్లిక్ చెప్పేసిన. ఇంకొక ఆయన కామెంట్ చేసిన అన్న, నువ్వు మాట్లాడేది ఏ భాష అన్నా అని కామెంట్ చేసాను. మనం మాట్లాడే భాష స్పానిష్ భాష నాది మరి అన్న. ఒకసారి నీ కామెంట్స్ ఓపెన్ చేసి చూసుకుంటున్నావా? నేను రోజు చెక్ చేస్తూనే ఉంటా. కామెంట్లు మనకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటాయి. ఇక ఛార్జింగ్ మొత్తం దిగిపోతుంది, మన కామెంట్లు చదివి మొత్తం కామెంట్లు మొత్తం ఛార్జింగ్ అంతా దిగిపోతుంది, రిప్లై అయ్యలేని పరిస్థితి నాది. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, నాన్న నవ్వి చచ్చిపోతే ఓవర్ రెస్పాన్సిబిలిటీ. ఇన్స్టాగ్రామ్ ఇంకా రెస్పాన్సిబిలిటీ నువ్వు చేసే వీడియోకి అంటున్నా. లేదు, అట్లా మనం చేసి నవ్వు వస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, నవ్వాలి ఎప్పుడైనా సరే. ఇన్స్టాగ్రామ్ మనం చూసేది మన ఏమంటాం కామెడీ వీడియోస్ కోసమే మనం చూస్తాం కాబట్టి ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వు అనేది కంపల్సరీ. మంచి వీడియోస్ చూడాలి, నవ్వాలి, ఆరోగ్యంగా మంచిగా ఉండాలి మంచి. ఇంకొక ఆయన కామెంట్ చేసిండు అన్న, అబ్బా నీ వాయిస్ అంటే ఇరిటేటింగ్ ఉందన్నా నాకు అని కామెంట్ చేసిండు. ఓకే, ఇరిటేషన్ ఉంటే చూడొద్దని చెప్పిన కదా ఆల్రెడీ ముందే. బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది వాయిస్ వాళ్ళకి తెలియదు కదా నువ్వు అని. వాళ్ళు ఏమనుకుంటారు అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నది ఆడనా మగనా అంటాడు. లేదు, నా అంత బేస్ వాయిస్ కంపల్సరీ, అది కావాలని ఇట్లా కామెంట్ పెట్టిరు అంతేగాని అట్లా ఏం లేదు. ఫస్ట్ నువ్వు
ఫారెస్ట్ నుంచి వచ్చినావన్నా ఇలా ఉన్నావు అని కామెంట్ చేసాను. ఫారెస్టా? ఓకే ఓకే. ఏ ఫారెస్ట్ నుంచి వచ్చినావు అంట? నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్. అన్నా నువ్వు మాట్లాడుతుంటే నాకు చిరాకు దొబ్బుతుంది. ఏమంటావు అన్న దానికి? చిరాకు దొబ్బితే అది చెప్తున్నా కదా, ఇన్స్టాగ్రామ్ బ్లాక్ చేసుకో, వీడియోలు రావు, కొత్త కొత్త పేజీలకి వెళ్ళి ట్రోల్స్ వస్తాయి నీకు. నా వీడియోస్ రాకపోయినా నీకు ట్రోల్స్ వస్తూనే ఉంటాయి, కానీ నువ్వేం చేయలేవు దాన్ని. ఇంకొక ఆయన కామెంట్, ఇదేం కర్మరా బాబు మాకు ఇన్స్టాలా ఇలా తయారయ్యారు. అలవాటు అయిపోతుంది, రాను రాను అనేది అలవాటు అయిపోతుంది. మీది ఇల్లా లేకపోతే రెస్టారెంటా? రెస్టారెంట్ కాదు, ఇల్లే. కిచెన్ కావాలా మీరు చూస్తున్నారు కదా, ఇల్లా లేకపోతే రెస్టారెంట్? అన్ని కర్రీలు ఉన్నాయి మీ దగ్గర అని అంటారు. కర్రీలు ఏముంటాయి? 4 ఉంటాయి, 4-5 ఉంటాయి, అంతకన్నా 10-12 అయితే ఉండే కదా మన దగ్గర కర్రీస్. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, ఎందుకు దెంగి తినడానికి వచ్చావు అని కామెంట్ చేసిండు. తిననీకి అర్థం కాలే, ఆ వంటలు చేసేస్తుంటే నువ్వు తినడానికే ఉన్నావా అని ఆ డైలాగ్ చెప్తుండే. తిననికే ఉన్నాం కాబట్టి మనం చూపిస్తాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏముంటది, తినేదే ఉంటది. అదే ఏం కావాలన్నా, అయ్యా అయ్యా ఒక్కసారి ఆ కొత్త కొత్తలు ఆడుతుంది డైలాగ్ చెప్పయ్యా అంట. కొత్త కొత్తలు ఆడుతుంది ఓకేనా అన్నా? ఇది కిలికిలి భాషనా అన్న? లాంగ్వేజ్ అట్లుందా అని అడుగుతుంది. కిలికిలి కాదు, ఇప్పుడు సలిసలి పెడుతుంది కదా, సలిసలి భాష. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, ఎంత కొట్టినా చావని పాము బ్రో నువ్వు అని కామెంట్ చేసి, దానికి నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అన్న? అట్లేం లేదు, ఎంత కొట్టినా చావని పాము అంటే వాళ్ళు అన్నందుకు మనం వీడియోలు ఏం బంద్ చేయము. మన స్టైల్లో మనం ఎవరికి బెదిరింపు ఏది ఉన్నా కానీ మనం భయపడము. మనం వీడియోలు అనేది చేసుకుంటూ పోతూనే ఉంటాం. కామెంట్ల గురించి మనం పట్టించుకోము అసలు. కామెంట్లు మనం చదవము. ఫస్ట్ 5 కామెంట్లు చదువుతా, కానీ 100-1000 వస్తాయి కామెంట్లకు, ఒక టైం ఉంటుంది. నా వీడియోస్ అనేది చేసుకుంటూ పోతూనే ఉంటాం, అట్లేం లేదు. ఇంకొక ఆయన కామెంట్ చేసిన, ఒక వీడియోలో గడ్డ పెరుగు పెట్టలేవు కదన్నా, గడ్డ పెరుగు ఎక్కడ అని అడుగుతాం. గడ్డ పెరుగు అంటే ఐటమ్స్ ఎక్కువ అయిపోతాయని పెరుగుని స్కిప్ చేసేస్తా అనమాట. ఐటమ్స్ తక్కువ ఉన్నప్పుడు పెరుగుని యాడ్ చేసేస్తా, సలాడ్ని యాడ్ చేసేస్తా, అట్లుంటుంది అనమాట. అన్న అది ఆమ్లెటా ఆయిల్మెంటా? ఆయిల్మెంటా? ఆమ్లెట్. ఆమ్లెటేనా? ఆయిల్ అబ్బో ఎంతగానో ఆయిల్ ఉంది అన్న. ఆయిల్ సరిపోతుందా లేకపోతే అందులో స్విమ్మింగ్ చేస్తారా? లేదు, ఆయిల్ సరిపోతుంది. ఎందుకంటే మనం వేసే గుడ్లు 3-4 గుడ్లు ఉంటాయి కాబట్టి మినిమం అంత ఆయిల్ ఉంటేనే మనకు ఆమ్లెట్ టేస్ట్.